గౌరవ క్వశ్చన్ నెంబర్ 13440 మినిస్టర్ ఫర్ హోమ్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకి 2019-2022 కాలంలో ఎన్సీఆర్బీ నేర నివేదిక ప్రకారం రాష్ట్రంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మొత్తం తప్పిపోయిన బాలికల సంఖ్య 10,119 మరియు 2022 సంవత్సరాల వరకు మాత్రమే భారతదేశంలో నేరాలపై డేటాని ఎన్సీఆర్బీ విడుదల చేసింది అధ్యక్ష. కానీ టెంటేటివ్గా చూసుకుంటే 2024 వరకు కూడా 14,828 మిస్సింగ్ కేసులు అయితే నమోదవటం జరిగింది. ఏపీసీఐడి అనేది తర్వాత అటువంటి కేసులు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని పెట్టారు. ఏపీసీఐడి అనేది పిల్లల సమస్యలకు నోడల్ ఏజెన్సీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు నుండి ఆదేశాల ప్రకారం ఖచ్చితమైన అమలు కోసం రాష్ట్రంలో అన్ని పోలీస్ యూనిట్ అధికారులకు ఈ క్రింది మార్గదర్శకాలను మరియు సూచనలు జారీ చేయడమైనది. తప్పిపోయిన పిల్లల కోసం ప్రామాణిక నిర్వహణ విధానం ఏపీసీఐడి దీన్ని రూపొందించి ఖచ్చితంగా అమలు చేయడం కోసం యూనిట్ అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ పోలీస్ అధికారుల నియామకం కూడా 5/10/2008 తేదీ గల జీవో నెంబర్ 5 హోంశాఖ మరియు 11/12/2016 తేదీ గల జీవో ఎంఎస్ నెంబర్ 12 హోమ్ సర్వీసెస్ ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లను కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బచ్పన్ బచావ్ ఆందోళన ద్వారా రిట్ పిటిషన్ నెంబర్ 75/2012 అనుసరిస్తూ పిల్లల అక్రమ రవాణా లేదా దోపిడీకి సంబంధించిన సమాచారంపై తగిన కేసు నమోదు చేయడానికి మరియు అనుసరించడానికి ఒక సర్క్యులర్ కూడా మెమో చేయడం జరిగింది అధ్యక్ష. ఫిర్యాదు విభాగం ఏర్పాటు, ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్స్ అయితే లాస్ట్ 5 years కొంచెం మందకొడిగా ఉన్నాయి అధ్యక్ష. మానవ అక్రమ రవాణా యూనిట్లు, ఇది యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధ్యక్ష. ఇవి చాలా ప్రెస్టేజియస్గా తీసుకోవాల్సిన యూనిట్స్ ఇవి. ఇది మనందరం కూడా అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు 5 యూనిట్లు ఉండేవి. సపరేట్ అయిన తర్వాత 3 యూనిట్లు మనకి ఏలూరు ఒకటి, అనంతపూర్ ఒకటి, గుంటూరులో ఒకటి పెట్టడం జరిగింది. 25/6/2011 తేదీ గల హోమ్ సర్వీసెస్ నుంచి జీవో ఎంఎస్ నెంబర్ 165 మరియు 18/5/2020 తేదీ గల హోమ్ సర్వీసెస్లు జీవో ఎంఎస్ నెంబర్ 47 ప్రకారం ఇది వరకటి 13 జిల్లా ప్రధాన కార్యస్థానాల్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల విభజన తర్వాత స్థానిక ఏర్పాట్లు చేయబడ్డాయి మరియు కొత్త ఏహెచ్డియుల కోసం ప్రతిపాదనలు 26/7/22లో ప్రభుత్వానికి పంపడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అది ఇంప్లిమెంటేషన్ లేదు. డేటా మేనేజ్మెంట్, తప్పిపోయిన పిల్లల పోర్టల్ని తప్పిపోయిన పిల్లల డేటాను ట్రాక్ చేయడానికి మరియు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలతో డేటా పరస్పర మార్పిడికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు త్రైమాసిక నివేదికలు సమర్పించడం అయింది అధ్యక్ష. 2014-2019 వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి